హలో ఫ్రెండ్స్, దేవుని నామంలో అందరికీ శుభములు తెలుపుతున్నారు. అందరు బాగున్నారని నమ్ముచున్నాను. రోజు కూడా రీడింగ్ ద బైబిల్ విత్ మీ కార్యక్రమం చూస్తున్నారనుకుంటున్నాను. మీరు కూడా షేర్ చేసి ఇతరులకు దీవెనకరంగా మారుతున్నారనుకుంటున్నాను. 12th డే రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు అందరికీ స్వాగతం. నాతో పాటు మీరు కూడా సామ్స్ 12th చాప్టర్ చదువుతారా? రండి కలిసి చదువుదాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుతురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములుగా పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములు గలవాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుక చేత మేము సాధించేదము, మా పెదవుల మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రులు నిష్ఠూరను బట్టి నేను ఇప్పుడు లేచెను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మాంసలు 7 మారులు కరిగి ఊదిన వెండి ఇంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఈ చాప్టర్లో దావీదు ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర. ఏమని ఏడుస్తున్నాడు? దేవా నన్ను రక్షింపవా దేవా, భక్తి గల వారు ఈ లోకంలో ఎంతో తక్కువైపోయినారు దేవా. విశ్వాసం ఏ మనుషులు నాకు కనిపించట్లేదు దేవా, నిజమైన విశ్వాసం ఏ మనుషుల్లో కనపడలేదు దేవా. ఫ్లాటరింగ్ లిప్స్, అబద్ధమాడు వారు కనిపిస్తున్నారు దేవా. ఫ్లాటరింగ్ లిప్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒకరిని పొగుడతాం, మనం మనసారా పొగడం, నిజంగా పొగడము. ఫర్ ఎగ్జాంపుల్ మన బాస్ని మనం ఆయన ముందు బాస్ యు ఆర్ గ్రేట్, నువ్వు అది ఇది అని ఆయన వెనకాల వచ్చి మీ ఎంప్లాయీస్తో మీ కోవర్కర్స్తో ఇంత చెడ్డోడు ఇట్లా ఇట్లా అంటే దాన్ని ఫ్లాటరింగ్ అంటారు. కాబట్టి దావీదు చెప్తున్నాడు, అటువంటి మంది ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు దేవా. నిజమైన విశ్వాసత ఎవరికి కనపరచలేదు దేవా. ఎక్కువ మంది ఫ్లాటరింగ్ లిప్స్ వాళ్ళు, అబద్ధం ఆడే వాళ్ళు ఉన్నారు దేవా. నా మాటలతో ఈ లోకాన్ని జయిస్తా అనే వాళ్ళు ఉన్నారు దేవా. కొందరు ఏమనుకుంటున్నారు? మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని అనుకుందరంట. కొంతమంది ఏమనుకుంటున్నారు? తమ పెదవులను బట్టి, తమ మాట్లాడే మాటలను బట్టి నేను గొప్పవాడిని, నా పెదవు ఏం మాట్లాడిందంటే అంత కథం అయిపోతుంది, అంత సెటిల్ అయిపోతుంది, ఇది నా పెదవు, ప్రభువు ఎవ్వరు అని అడుగుతున్నారు. అంత గర్విష్ఠులు ఉన్నారు ఈ లోకంలో. అయితే యెహోవా లాస్ట్కి ఏం సెలవిస్తున్నాడు తెలుసా? దేవుడి మాటలు పవిత్రమైనవి. ఎట్లయితే సిల్వర్ చేసేటప్పుడు 7 times దాన్ని బాగా బర్న్ చేసి ఫైర్లో మోల్డ్ చేస్తారో అప్పుడు ప్యూర్ ఫామ్ ఆఫ్ సిల్వర్ మనకు వస్తుంది. దేవుడి మాటలు అంతకన్నా పవిత్రమైనవి అని చాప్టర్లో చెప్తున్నారు. యెహోవా నీవు దరిద్రులను కాపాడదురు, ఈ తరుము వారి చేతిలో నుండి వారిని నిత్యం రక్షించెదవు. ఈ వాక్యంలో ఈ చాప్టర్లో దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవా నువ్వు ఖచ్చితంగా దరిద్రులను కాపాడతావు దేవా. ఎవరికైతే ఏ సహాయం లేదో దేవా నువ్వు వాళ్ళకి సహాయంగా ఉంటావు దేవా. దేవా బాధలు ఉన్న వారిని నువ్వు కాపాడతావు దేవా. ఖచ్చితంగా ఎవరైతే మా మధ్యలో వెనకాల తరుముతున్నారో వాళ్ళ నుండి మమ్మల్ని కాపాడతావు అని దావీదు చెప్తున్నాడు. అది నిజమే కదా. మన లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది వాళ్ళకున్న టాలెంట్స్ని బట్టి అతిశయపడుతున్నారు, వాళ్ళకిచ్చిన పొజిషన్స్ని బట్టి అతిశయపడుతున్నారు. దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడేమో. నాకు అన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. నీకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు లేనప్పుడు అది వ్యర్థమే. నీకు నేను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ గర్వం నీ లోపల వస్తుంది. ఆ గర్వం నీ లోపల వచ్చినప్పుడు అబద్ధం నీ లోపల వస్తుంది. అబద్ధం నీలో వచ్చినప్పుడు ఫ్లాటరింగ్ లిప్స్ నీ మీద వస్తాయి. ఆ ఫ్లాటరింగ్ లిప్స్ నీకు వచ్చినప్పుడు నువ్వు నీకన్నా కింద ఉన్న వాళ్ళను తక్కువగా చూడడం స్టార్ట్ చేస్తావు. అందుకే మనకున్న టాలెంట్స్ని బట్టి, మనకున్న గొప్పతాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయపడదు. ఇది నేను ఈ పరిస్థితిలో ఉండడానికి నా యెహోవానే కారణమని నిశ్చయముగా నీవు నేను చెప్పేలాగా ఉండాలి. లోకమంతా వెతుకుతున్నాడు దేవుడు ఆకాశం కింద, ఒక్క విశ్వాసి అయినా, ఒక్క నీతిమంతుడైనా నాకు కనిపిస్తాడా అని. ఎంత దౌర్భాగ్య స్థితిలో మన లోకం ఉంది కదా. ఎక్కడ చూసినా కుళ్ళు, కుట్ర, హంతకాలు, హత్యలు, ఎవరిని చూసినా కొట్టుడు, తిట్టుడు, కలమషం, హృదయాల్లో కలమషం. ఒకరి గురించి మనం వారితో మంచిగా మాట్లాడతాం, మరి వెనకాలకి వెళ్ళి వాడిట్లా వాడట్లా అని కంప్లైంట్స్ చేస్తుంటాం కదా. ఎంత ఈ పొజిషన్ ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మాకు సాటి మనిషికే ఈ రీతిగా ఉందంటే ఆ దేవాతి దేవుడికి, నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి ఎంత బాధగా ఉండవచ్చు కదా. ఇంకొక్కటి జ్ఞాపకం చేస్తున్నాడు, ఏంటిదంటే నువ్వు బాధపడుతున్నావా? నిన్నెవరైనా తరిమి వేస్తున్నారా? ఆ దుష్టులలాగా నిన్నెవరైనా తరుముతున్నారా? నీ మీద అబద్ధం మాట్లాడుతున్నారా? భయపడకు, యెహోవా నిశ్చయముగా నిన్ను కాపాడుతాడు అని ఈ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు నిశ్చయంగా ఉండు. మన మార్గాలను మనం మార్చుకుందాం, మన దుష్టత్వం నుండి మనం దూరం వెళ్దాం. ఇప్పటి నుండి దేవా నేను ఎవరినైనా పొగిడినా కానీ అది జెన్యూన్గా ఉండాలి దేవా. దేవా నువ్వు ఇచ్చిన నాకు టాలెంట్స్ అది కేవలం నీ మహిమ దేవా అని ప్రతి ఒక్కరం అనగలిగి ఉండాలి. అనగలిగి ఉన్నట్టయితే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థిస్తామా? స్తోత్రం పరిశుద్ధుడా, నీకే వందనాలు యేసయ్యా. ఈ దినమంతా కాపాడినందుకు వందనాలు యేసయ్యా. ఈ 12వ రోజు నాయన అమ్మమ్మకు గొప్ప విషయాలు నేర్పించినందుకు వందనాలు యేసయ్యా. నాయన దేవా ఏ రీతిగా నాయన ఈ లోకంలో నువ్వు వెతుకుతున్నావు ఒక్క నీతిమంతుడైన ఉంటాడని యేసయ్యా. ఆ నీతిమంతుడు మేము అయ్యేలాగా మాకు సహాయం అనుగ్రహించండి యేసయ్యా. మాలో ఉన్న చెడుతనంని, మాలో ఉన్న అబద్ధాలను, మాలో ఉన్న గర్వంని యేసయ్యా నాయన, మాలో ఉన్న ఫ్లాటరింగ్ లిప్స్ని తీసివేసేయండి యేసయ్యా. ఆనెస్ట్గా యథార్థవంతులుగా యేసయ్యా ఈ జీవితం జీవించే కృపను అనుగ్రహించండి నాయన. అవును నాయన, నువ్వు జ్ఞాపకం చేసిన
చెప్పినట్టు నాయన నీతిమంతులను నువ్వు ఎల్లప్పుడూ కాపాడతావు కాబట్టి అయా మమ్మల్ని కాపాడతావని అయా విశ్వసిస్తూ నమ్మకంతో ఈ దినం నీకు అప్పగించుకుంటూ యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ఈ వాక్యం ద్వారా మీరు కూడా బలపడి ఉన్నారు అని నేను నమ్ముచున్నాను. తిరిగి రేపు ఉదయకాలం సమయం కలుసుకుందాము. అంతవరకు మన లోపల ఉన్న చెడుదనంని విసర్జించి ఆ యెహోవా కోసం యథార్థంగా నిలుస్తాం.